హాయ్ అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? మీరు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా చేసుకున్నారు? నేనైతే శ్రీకృష్ణుడి పండుగని చాలా బాగా చేసుకున్నాను. ఆ వెన్న దొంగ అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నాకు చాలా బిజీగా అయితే గడిచిపోయింది. పిల్లలకైతే కృష్ణాష్టమి అని చెప్పి స్కూల్స్కి హాలిడే అయితే ఇచ్చారు. ఈరోజు నేను తెల్లవారుజామునే లేచి ఇంటి ముందైతే నేను ఇలా కృష్ణుని పాదాలని వేశానన్నమాట. చక్కగా మన ఇంటి ముందు ఆ వెన్న దొంగ నడిచి వచ్చినట్టే అనిపిస్తుంది కదా. నేను ఇలా ఇంటి ముందు ముగ్గుతో అలంకరించుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఈ పండగని పిల్లలు స్కూల్లోనే బాగా చేసుకునేవాళ్ళు, కానీ ఈసారి స్కూల్లో చేయలేదన్నమాట. 3 days వరుసగా హాలిడేస్ వచ్చాయి కదా, సాటర్డే సండే మండే 3 days హాలిడేస్ వచ్చేసరికి స్కిప్ చేసినట్టున్నారు పండగని. అందుకని చెప్పి నేను ఇంట్లో పిల్లల్ని రెడీ చేశాను. ముందుగా అయితే నేను ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత నేను సింపుల్గా అయితే కృష్ణాష్టమి పూజని అయితే చేసుకున్నాను. పిల్లలు లేవడానికి ముందే నేను నా పూజని కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకసారి వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని రెడీ చేయడానికే మనకి టైం అంతా సరిపోతుంది. ఈరోజైతే నేను నిమ్మకాయ పులిహోర అయితే టిఫిన్గా చేసుకున్నాను అనమాట. చాలా రోజులైంది చేసి, కొంచెం నోటికి బాగుంటుందని చెప్పి నేను నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. ఇక్కడైతే నేను పులిహోరకి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. అది మొత్తం అయిపోయిన తర్వాత నేను రైస్లో వేసుకొని కలుపుకుందామని చెప్పి పోపు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మొత్తానికి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను శ్రితాన్ని సిద్ధుని అయితే రెడీ చేస్తున్నాను. ముందు అయితే నేను శ్రితాన్ని రెడీ చేస్తున్నాను, ఎందుకంటే తాను రాధ గెటప్ కాదంట, ఈసారి యశోద గెటప్ వేస్తానని చెప్పి అన్నది. అందుకని చెప్పి నేను యశోద గెటప్ అయితే వేశాను. ఆడపిల్లల్ని రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పి నేను ముందుగా శ్రితాన్ని అయితే రెడీ చేశాను. శ్రితాన్ని రెడీ చేస్తూ ఉంటే వాడు తిరుగుతూ ఉన్నాడనమాట, సిద్ధు నన్ను ఎప్పుడు రెడీ చేస్తావు అని చెప్పి. వాళ్ళది ఏముందండి, 5 minutesలో అయిపోతుంది, కానీ శ్రితాన్ని రెడీ చేయడానికే టైం పడుతుంది కదా. మొత్తానికైతే మా యశోదమ్మ రెడీ అయిపోయింది. యశోదమ్మని రెడీ చేసిన తర్వాత నేనైతే కన్నయ్యను కూడా రెడీ చేశాను, మా సిద్ధుని. చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు పాపం. మొత్తానికైతే ఇద్దరు రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్క్రిప్ట్ అయితే ఐడియా ఇచ్చింది మా శ్రిత. కన్నయ్య పారిపోతుంటే యశోదమ్మ వెళ్ళి పట్టుకొని చెప్తుందనమాట, అదైతే చేసింది. పావలా యాక్టింగ్ చేయమంటే ఇద్దరూ కలిసి రూపాయి పావలా యాక్టింగ్ అయితే చేశారు. మొత్తానికి ఇద్దరు చాలా బాగా చేశారనమాట. మా శ్రిత ఏదైతే చెప్తుందో యాజ్ టీజ్గా సిద్ధు దాన్నే ఫాలో అయిపోయాడు. మొత్తానికి శ్రిత మాట అయితే విన్నాడు ఈరోజు. మొత్తానికి ఈరోజు కృష్ణాష్టమి అయితే ఇలా జరిగింది. మొత్తం అయిపోయిన తర్వాత వెన్న కావాలి అని చెప్పి టెడ్డీ బేర్లో ఉన్న దూదిని అంతా తీశారనమాట వాళ్ళు. అదంతా తీసి మళ్ళీ ఏదో వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకున్నారు. తర్వాత నేనైతే ఇక్కడ పప్పు చేద్దామని చెప్పి దోసకాయ పప్పు అయితే చేశాను. దోసకాయ పప్పుని ఇక్కడ నేను పోపు అయితే పెట్టేసుకున్నాను. దోసకాయ పప్పుతో పాటు నేనైతే దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పి ఇక్కడ పచ్చిమిర్చిని అయితే నేను వేయించుకుంటున్నాను. ముందుగానే దొండకాయ ముక్కల్ని కూడా నేను కోసి పెట్టేసుకున్నాను. వాళ్ళని రెడీ చేసేసరికి చాలా టైం అయిపోయింది. అందుకని చెప్పి నేను దొండకాయ పచ్చడిని అయితే నేను మిక్సీ అయితే పట్టేశాను ఈరోజు. మొత్తానికి దొండకాయ పచ్చడి కూడా చేసేసాను. ఇంతేనండి ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న శ్రీకృష్ణ జన్మాష్టమి. మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడైతే మా చిన్నోడు అనమాట, చెల్లి కొడుకు. వాడు రెడీ అవ్వడానికి చాలా తిప్పలు పెట్టాడంట. కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసింది, వాటినే నేను షేర్ చేస్తున్నాను దీనిలో. శ్రిత, సిద్ధు, యశోద, కన్నయ్య గెటప్లో దిగిన కొన్ని పిక్స్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.